Watch this story. UPI transactions ఫ్రీనా, చార్జ్ కట్ అవుతుందా? జనాల్లో కన్ఫ్యూజన్. పర్సన్ టు పర్సన్ ఫ్రీనే, మరి షాపులలో మాత్రం చార్జ్ తప్పదు. కేంద్ర ప్రభుత్వం యూపీఐ పద్ధతిలో జరిగే చెల్లింపుల విషయంలో ఓ ప్రోత్సాహక పథకం గురించి ప్రకటించింది. దాని ప్రకారం ఏ రకమైన లావాదేవీ అయినా సరే 2000 లోపు జరిగిన వాటిలో మర్చెంట్స్ కి 0.15% తిరిగి చెల్లించబోతోంది. దీనికోసమే కేంద్రం ప్రత్యేకంగా 1500 కోట్ల రూపాయలను కేటాయించింది. అంటే ఈ క్యాష్ బ్యాక్ ఎవరికి వర్తిస్తుంది అంటే చిన్న తరహా వ్యాపారులు ఎవరైతే యూపీఐ లావాదేవీల ద్వారా వ్యాపారం చేస్తారో ఆ వ్యాపారస్తుడికి వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మర్చెంట్ డిస్కౌంట్ రేటు, ఛార్జీలు వసూలు చేయరు. ఇది వచ్చే ఏడాది వరకు కొనసాగుతుంది. ఇది స్వయంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవే తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం అన్ని బ్యాంకులకు సంబంధించిన కార్డు నెట్వర్క్ల ద్వారా నిర్వహించే లావాదేవీల్లో 0.9% వరకు మర్చెంట్ డిస్కౌంట్ రిబేట్ అమల్లో ఉంటుందనే విషయం తెలిసిందే. పర్సన్ టు మర్చెంట్ విధానంలో ఈ కోత ఉండదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం చూసుకుంటే యూపీఐ ద్వారా జరిగే పర్సన్ టు మర్చెంట్ లావాదేవీల్లోనూ 0.3% వరకు మర్చెంట్ డిస్కౌంట్ రిబేట్ అమల్లో ఉంది. ఇప్పుడు దీని నుంచే వినియోగదారులకు ఉపశమనం లభించినట్లయింది. 2000 రూపాయల వరకు నిర్వహించే లావాదేవీల నుంచి ఈ కోతను మినహాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా 2020 జనవరి నుండి పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 10A, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 SUల్లో చేసిన సవరణల ద్వారా రూపే డెబిట్ కార్డ్, భీమ్, యూపీఐ లావాదేవీలకు ఎలాంటి అదనపు వసూళ్లు చేయట్లేదు. అయితే 2000 దాటిన లావాదేవీలపై మాత్రం 1.1% సర్ఛార్జ్ వసూలు చేస్తారు. ఉదాహరణకు ఎవరైనా కస్టమర్ ఎవరైనా వ్యాపారస్తుడికి లేదంటే పర్సన్ కి 2500 ఏదైనా పేమెంట్ యాప్ ద్వారా చెల్లిస్తే ఆ వ్యాపారస్తుడు 27 రూపాయల 50 పైసలు మర్చెంట్ ఛార్జ్ కింద చెల్లించాలి. అంటే ఈ 27.5 రూపాయలను కస్టమర్ దగ్గరే వ్యాపారస్తుడు ఛార్జ్ చేస్తాడు. నిజానికి ఈ ఛార్జీలను వ్యాపారస్తుడే కట్టుకోవాలి. కానీ అది కూడా కస్టమర్ల దగ్గరే వసూలు చేస్తూ ఉండడం మనం గమనించవచ్చు. ఒకవేళ ఈ పేమెంట్ అమౌంట్ భారీగా ఉంటే దానిపై జీఎస్టీ కూడా పడుతుంది. కాబట్టి యూపీఐ ఛార్జీలు 2000 దాటితే పెరగడం ఖాయం. ఈ విషయాన్ని డౌన్ గ్రేడ్ చేసి 2000 లోపు ట్రాన్సాక్షన్స్ కి ఛార్జీలు లేవని ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికే భారీగా పెరిగిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ని అడ్డుపెట్టుకుని ఆదాయంపై కన్నేసిందనే విమర్శలు ఉన్నాయి. లావాదేవీలకు సంబంధించి రోజుకు 1,00,000 రూపాయల వరకే పరిమితి ఉంది. బ్యాంకుల మధ్య అయితే ఈ లావాదేవీల పరిమితి ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా రూల్స్ ఉన్నాయి. గత వారంలో విడుదలైన ఈ కొత్త ఛార్జీల బాదుడుపై విమర్శలు వచ్చినందునే తాజాగా ఈ ప్రోత్సాహకాల అంశం తెరపైకి తెచ్చినట్లుంది తప్ప ఇందులో పేమెంట్ చేసే కస్టమర్లకు ఎలాంటి ప్రోత్సాహం అనేది తెలియదు. పర్సన్ టు పర్సన్ అంటే వ్యక్తిగత లావాదేవీలకు ఎలాంటి ఛార్జీ లేని మాట నిజమే. కానీ అసలు పర్సన్ టు పర్సన్ కాకుండా పర్సన్ టు మర్చెంట్ అయితేనే దాన్ని పేమెంట్ అంటారు తప్ప లేని పక్షంలో ట్రాన్స్ఫర్ కిందనే భావిస్తారు.